2 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. రాబోయేటువంటి తరుణంలో మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు మా అధ్యక్షులు వారు అచ్చెన్నాయుడు గారు 3 రోజుల క్రితం ఈ యొక్క పుస్తకాన్ని, ఏదైతే నవరత్నాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలని నవ మోసాలు చేసి, అదేవిధంగా మేనిఫెస్టో నాకు బైబిలు, ఖురాను, భగవద్గీత అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ఏ హామీని, ప్రతి హామీని చెప్పినటువంటి అన్ని మాటలను కూడా తప్పాడో ఈరోజు పుస్తక రూపంలో ఆవిష్కరించి, రాష్ట్ర స్థాయిలో చెప్పిన హామీలు ఒక పక్క, జిల్లా స్థాయిలో చెప్పిన హామీలు ఎన్ని అమలు పరచలేదో, అదే రకంగా మా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేసినప్పుడు చెప్పిన హామీలు ఎన్ని అమలు పరచలేదో ఈరోజు పుస్తకావిష్కరణ చేసి పత్రికాముఖంగా ఈ రాష్ట్రానికి, మా కర్నూలు జిల్లాకు, అదే రకంగా మా ఎమ్మిగనూరు నియోజకవర్గానికి ఏ రకంగా ఈ 5 సంవత్సరాలు ముద్దుల మీద ముద్దులు పెట్టి ప్రజలని ఏ రకంగా మోసం చేశాడో ఈ పుస్తకావిష్కరణ రూపంలో ఈరోజు మీ ముందు ఉంచుతున్నాం. ఈరోజు మొట్టమొదటిగా ఇక్కడ చూసినప్పుడు మీరు కేవలం అమలైనవి 17 హామీలు, 43 హామీలు పాక్షికంగా చేశాడు. అంటే అంటి ముట్టనట్టు ముట్టి ఊరికే పాక్షికంగా. అదే రకంగా పాదయాత్రలో రాష్ట్ర స్థాయి హామీలు ఏమంటే 51 హామీలు, ఒకే ఒక్క అమలు చేశాడు హామీ. అవి కూడా వివరాలు చెప్తాం మేము లోపల. నియోజకవర్గ హామీలు చూస్తే మీరు ప్రతి నియోజకవర్గంలో ఈయన పాదయాత్ర చేసినప్పుడు 480 హామీలు ఇస్తే దీంట్లో కేవలం 3 అమలైనవి, పాక్షికంగా అమలైనవి 9. అంటే దాదాపు మొత్తం హామీలైన 730 హామీలు ఇస్తే పాదయాత్రలో కేవలం అమలైనటువంటి 21 హామీలు అమలైతే 3%. మొత్తం మీద పాక్షిక హామీలు కూడా కలుపుకుంటే 621 హామీలు, అంటే 85% ఎగరగొట్టడం జరిగింది. నామాలు పెట్టారు. మరి దాన్ని 30 లక్షల ఉద్యోగాల భర్తీపై మెగా డిఎస్సి అన్నాడు, నామం పెట్టాడు. అదే రకంగా మద్యపాన నిషేధం చేసి ఓటు అడుగుతాననే హామీకి విరుద్ధంగా మద్యం ఆదాయం 15 ఏళ్ళు బ్యాంకులకు తాకట్టు పెట్టాడు. ఛార్జీలు పెంచమన్న హామీకి విరుద్ధంగా 64,000 కోట్ల విద్యుత్ భారాలు మోపాడు. ఈరోజు మళ్ళీ మోటార్లకు మీటర్లు పెట్టడానికి సిద్ధమయ్యాడు. మరి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలు, మేనిఫెస్టో, జగన్ రెడ్డి పాదయాత్ర హామీల అమలులో 85% ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి రంగంలో ఇన్ని ఉంటే, కొద్దిగా మన జిల్లాకు వద్దాం. రాష్ట్రం మీద కారు పెడితే సాగునీటి రంగానికి ముఖ్యంగా కర్నూలులో ఏదైతే పశ్చిమ ప్రాంతం ప్రతి నీటి బొట్టుకు ఇబ్బంది పడేటువంటి దాంట్లో ప్రాజెక్టులన్నీ పునరుద్ధరిస్తామని చెప్పి రివర్స్ టెండరింగ్ పేరు మీద 3 నామాలు పెట్టారు. మరి అదేవిధంగా ఇక్కడ చూస్తే కర్నూలుకు హైకోర్టు ఇచ్చి న్యాయ రాజధాని చేస్తానని చెప్పి మరీ నామం పెట్టారు. మరి అదేవిధంగా అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ చరిత్రను నిలబడే విధంగా ఈ కర్నూలు జిల్లాకి అన్యాయం చేశారని. మరి ఇక్కడ ఈ జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలని, 2 ఎంపీలని బ్రహ్మాండంగా గెలిపిస్తే ఒక్క హామీ అమలు చేసిన దాఖలాలు లేవు. మీకు వివరాలతో పాటు ఏ సమయంలో మాట్లాడాడో కూడా వివరాలతో పాటు ఈ పుస్తకంలో ప్రచురణ చేసి మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన ఎమ్మెల్యేలకు వద్దాం. 2 హామీలు ఇచ్చాడు. ఇన్ని హామీల్లో హంద్రీనీవా నుంచి గాజుదిన్నకు 3 టీఎంసీ నీళ్లు తెస్తాము. 5 సంవత్సరాలు నేను అడుగుతున్న 5 సంవత్సరాలు ఈ యొక్క ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గాజుదిన్న ప్రాజెక్టుకు ఎన్ని టీఎంసీ నీళ్లు తీసుకొచ్చారండి? కింద 3 టీఎంసీలు అడిషనల్ అలొకేషన్ పెట్టించాలని చెప్పి మేము ఓడిపోయి మా ప్రభుత్వం పోయిన తర్వాత మీరు తెచ్చినామని చెప్పుకుంటున్నారు. ఎన్ని నీళ్లు, ఎన్ని చుక్కల నీళ్లు, ఎన్ని నీళ్లు మీరు 3 టీఎంసీలు హంద్రీ నుంచి తెచ్చారు? నెంబర్ 1. నెంబర్ 2, పెండింగ్ ప్రాజెక్టులు మొత్తం పూర్తి చేస్తామన్నాం. మరి ఈరోజు ఆర్టీఎస్ రైట్ కెనాల్, బొంద్రేవల ప్రాజెక్టు, వేదావతి ప్రాజెక్టు, ఒక పక్క ఈరోజు ఎల్ఎల్సి నీళ్లు, ఒక చుక్క నీళ్లు రాక ఈ ప్రాంత కరువు కాటకాలతో రైతులు మొత్తం సర్వనాశనం అవుతూ ఉంటే చలికాలంలోనే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడారు, ఏదైనా కానీ రాజకీయాల్లో ట్రాన్స్ఫర్లు ఉండవు,
ఈరోజు ఎమ్మెల్యేలని మంత్రుల్ని ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అదే రకంగా ఒక ఇంటి ముందు ఈరోజు చెత్త, ఆ చెత్తని తీసిపోయి పక్కింటి ముందు వేస్తే అది బంగారం అవుతుందని లోకేష్ బాబు గారు అడిగారు. అదేవిధంగా ఈరోజు మిమ్మల్ని వదిలించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. మీరు ఎమ్మెల్యేలని మార్చి ఏదో వస్తే ఆ రకంగా ఈ రకంగానే డ్రామాలు ఆడటం కాదు. ప్రజలు మిమ్మల్ని మారిస్తే ఆల్రెడీ సిద్ధమైపోయారు. గతంలో మీరు మాట్లాడారు, నన్ను చూసి ఓటేయండి, ఒక్క అవకాశం ఏంటంటే మిమ్మల్ని గెలిపించారు. ఈరోజు మీ పాలన మీద, మీరు తప్పిన హామీల మీద ఈ పుస్తక రూపంలో ప్రతి ఒక్క వివరాలు కూడా మేము జిల్లా, నియోజకవర్గం, రాష్ట్రంలో మీరు చెప్పిన హామీలన్నీ కూడా ఈరోజు ప్రచురించడం జరిగింది. కాబట్టి ప్రజలు సిద్ధమైంది మిమ్మల్ని మార్చాలి. అసలు మిమ్మల్ని మార్చాలని ప్రజలు సిద్ధమైనప్పుడు ఈరోజు మీ ఫెయిల్యూర్ని ఇతరుల మీద వేసేదో డ్రామాలాడి మసిపూసి మారడికాయ చేయాలని చూస్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో జరిగేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని, వైసీపీ పార్టీని అన్ని వర్గాలు, ప్రభుత్వ ఉద్యోగులు, యువత, రైతులు, అదే రకంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, ప్రతి బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఈ రాష్ట్రంలో నీ పాలన చాలు, నీవు చెప్పిన హామీలన్నీ నీటి మూటలు, నీటి బుడగల్లాగా మొత్తం పగిలిపోయినాయి, ఏ ఒక్క హామీ మీరు చేయలేదని చెప్పి మీకు రాజకీయ సమాధి కట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తుంది.